ఇటు పార్టీ పరంగా అటు ప్రభుత్వం పరంగా నారా లోకేష్ గారిని కంప్లీట్ కావాల్సిన దానికంటే ఎక్కువగానే ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే ప్రమోట్ చేస్తున్నారు. కావాలంటే చూడండి, ఆయన ఒక మినిస్టర్ మాత్రమే కదా, కానీ ఆయనకు సంబంధం లేని శాఖల్లో కూడా ఆయన ఫోటో వేస్తూ ఉన్నారు ప్రజల సొమ్ముతోనే. ఆయనకు సంబంధం లేని శాఖలు, నీటిపారుదల ఏమైనా అడ్వర్టైజ్ ఇస్తే ఆయన ఫోటో వేస్తారు. ఏమో అవసరం, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది డబ్బులు, ప్రజల డబ్బులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా ప్రభుత్వం పరంగా ప్రమోట్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఆయన బయట కనిపించే విధంగా, లోపల కనిపించని విధంగా ప్రతి శాఖలోనూ ఆయన నిర్ణయాలే చెల్లుబాటు అవుతున్నాయి అనేది ఓపెన్ సీక్రెటే. అండ్ పార్టీ పరంగా కూడా పూర్తిగా కంప్లీట్గా ఆయన గ్రిప్లోకి వెళ్ళిపోయింది. పార్టీ పరంగా కూడా దాదాపు నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు అని. సో అందులో భాగంగానే తాజాగా కూడా 23 మంది ఎమ్మెల్యేలకు, 2 మినిస్టర్లకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వివరణ తీసుకోమని జోనల్ ఇన్ఛార్జీలను ఆదేశించారు అని తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్ లాంటి వాటిలోనే వార్తలు వస్తూ ఉన్నాయి. కారణం ఏంటి? సరే, దాదాపు 130 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా టీడీపీకి. ఆ ఎమ్మెల్యేలందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని, వాళ్ళ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధిష్టానం చెబుతూ వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా కూడా మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు, అంటే ఇందులో 2 మినిస్టర్లు, 23 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 25 మంది ఈ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు అని, ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టడం లేదు అని, అలా అయితే పార్టీ దెబ్బతింటుంది అని. కాబట్టి ఆ 23 మంది ఎమ్మెల్యేలు ప్లస్ 2 మంత్రులు, ఈ 25 మందికి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకొని తర్వాత కనుక వాళ్ళు మారకపోతే చర్యలు తీసుకుందాము అని జోనల్ ఇన్ఛార్జీలకు నారా లోకేష్ ఆదేశాలు జారీ చేసినట్టు వాళ్ళ సొంత మీడియానే చెబుతూ ఉంది. అంటే ఇంకా అఫీషియల్గానే పార్టీ కార్యకలాపాలు అన్నీ కూడా లోకేష్ గారి చేతిలోకి వెళ్ళినట్లే. సో ప్రభుత్వ పరంగా కూడా ఈ టర్మ్లోనే, అంటే 29 ఎన్నికలు జరిగే కంటే ముందే లోకేష్ గారి చేతిలోకి ప్రభుత్వం పోతుంది అని ఆయన అభిమానులు, కొందరు తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి ఈ టర్మ్లోనే చంద్రబాబు గారు తప్పుకొని లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడతారా, లేకపోతే 29 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆ నిర్ణయం ఏమైనా, అంటే అప్పటి వరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటారా తెలియడం లేదు. సో ఓవరాల్గా ఏమంటారు, 26 మిడ్ వరకు క్లారిటీ వస్తుంది అని చెప్పి టీడీపీ మీడియా కూడా ఒక అంచనాతో అయితే ఉన్నారు. ప్రభుత్వంలో కనుక లోకేష్ గారిని కూర్చోబెడితే 26 ఎండింగ్ వరకు ఆ ప్రాసెస్ ఫినిష్ చేయాలి అనే తలంపుతో చంద్రబాబు గారు ఉన్నారు అని. మరి అది జరుగుతుందా లేదా మనకు తెలియదు, బట్ ఒక అంచనా అయితే ఉంది. టీడీపీ శ్రేణులు కొందరు అయితే కోరుకుంటూ ఉన్నారు, లోకేష్ గారి అభిమానులు అయితే ఆ దిశగా ప్రమోట్ కూడా చేసుకుంటూ ఉన్నారు. సో ఇటు పార్టీ పరంగా ఇప్పటికే లోకేష్ గారి చేతిలోకి టీడీపీ పూర్తిగా వచ్చేసినట్లే, ఇక ప్రభుత్వ పరంగానే చూడాలి.